ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ను రాజస్థాన్ 173 పరుగులకే పరిమితం చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్ లు వరుసగా వికెట్లను కోల్పోయిన దశలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో కలిసి రియాన్ పరాగ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అశ్విన్ 19 బంతుల్లో 29 పరుగులు చేయగా రియాన్ పరాగ్ 45 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓ దశలో అయితే 150 పరుగులైనా చేస్తుందా రాజస్థాన్ అనుకున్న క్రమంలో రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఢిల్లీ ముందు 186 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. ఇక ఆ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి మంచి శుభారంభమే దొరికిన మిడిల్లో వరుసగా వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ ఒక్కసారిగా చేజారిపోయే క్రమంలో ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతంగా పోరాడాడు. 23 బంతుల్లో 44 రన్ చేశాడు. చివరి వరకు పోరాడిన జట్టు ఓటమి అంతరాన్ని మాత్రం స్టబ్స్ తగ్గించాడే తప్ప గెలిపించలేకపోయాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఢిల్లీ జట్టు బౌలర్ అన్రిచ్ నోజియా చివరి ఓవర్లో 25 పరుగులు ఇస్తే రాజస్థాన్ బౌలర్ అవేస్ ఖాన్ చివరి ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇది కూడా రాజస్థాన్ విజయానికి ఢిల్లీ ఓటమికి ఓ కారణంగా చెప్పవచ్చు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్చిని బట్టిని చూస్తే బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్చిపై ఈ చేజింగ్ పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ తమ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణమని రిషబ్ పంత్ పేర్కొన్నాడు. ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ ఓటమి నుంచి మేము గుణపాఠం నేర్చుకోవాలి. 15 నుంచి 16 ఓవర్ల వరకు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు, కానీ డెత్ ఓవర్లలో రాజస్థాన్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా రియాన్ పరాగ్ మా అంచనాలను తలకిందులు చేశాడు. ఇక మా బ్యాటర్లు ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు, కానీ మిడిల్ లో మాత్రం అనుకున్న స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయాం. అయితే చివరిలో స్టబ్స్ అద్భుతంగా పోరాడినా గెలుపుని చేరుకోలేకపోయామని రిషబ్ పంత్ పేర్కొన్నాడు. ఈ రోజు మాకు ఏది కలిసి రాలేదు. తర్వాతి మ్యాచ్ లో మా లోపాలను సరిచేసుకొని విజయాలు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు రిషబ్ పంత్.